ఏప్రిల్ 10, 2026 ఈ ఆపర్చునిటీ మనం మిస్ అయితే మళ్ళీ డిసెంబర్ 1 వరకు వెయిట్ చేయాలి. ఆ డేకి స్పెషల్ అంతే. ఎవరైతే నరదిష్టి నుంచి బాధపడుతున్నారో, అప్పులు, ఎక్కువ ఫైనాన్షియల్ లాసెస్ కనిపిస్తున్నాయి, ఈ ట్రేడింగ్, స్టాక్ మార్కెట్ ఇవి సరిగ్గా సెట్ అవ్వట్లేదు, ఎప్పుడు ఇంట్లో ఏదో ఒక లాస్ జరుగుతూనే ఉంది, ఖర్చు అనేది అవుతూ ఉంది, మనసు ప్రశాంతంగా లేదు, గొడవలు అవుతున్నాయి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి. హెల్త్ ఇష్యూస్ కూడా ఎక్కువ ఉన్న వాళ్ళు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా వరకు నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఈ డే మనం చేసే ఈ రిచువల్ వల్ల పోద్దనమాట. ఆ రోజు మెయిన్ గా ఏం చేస్తారంటే ఈ మంత్రాన్ని 11 టైమ్స్ కానీ, 21 టైమ్స్ కానీ, 54 టైమ్స్ కానీ, 108 టైమ్స్ కానీ చదవండి. 108 టైమ్స్ చదవండి. ఆ రోజు కుక్కలకి, పూర్ పీపుల్ కి ఫుడ్ డొనేట్ చేయండి. మెయిన్ గా కుక్కలకి మాత్రం ఫుడ్ డొనేట్ చేయాలి. ఇంకా బ్లాక్ డాగ్ అయితే ఇంకా చాలా మంచి బెనిఫిట్ మనకి. అండ్ ఆ రోజు కుదిరితే కాలభైరవ స్వామి టెంపుల్ కి వెళ్ళండి. కాలభైరవ స్వామి టెంపుల్ లేదంటే శివాలయం కన్నా వెళ్ళొచ్చు. వెళ్ళి అభిషేకం చేపియడం మీ ఇష్టము. అండ్ హోమం చేపియడము, భస్మంతో కూడా అభిషేకం చేపియడము, దీపం వెలిగించండి. 4 వత్తులు వేసి దీపం వెలిగించండి. ఇంకా ఆ రోజు మీరు ఆల్కహాల్, స్మోకింగ్ ఆ రోజు వరకు కొంచెం మానేసేయండి. అండ్ ఆ రోజు నైట్ గానీ నిద్రపోకుండా మనము దీపం వెలిగించుకొని కాలభైరవ స్వామికి పూజ చేసుకుంటే ఖచ్చితంగా మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ నుంచి ఎంతో కొంత బయటపడతాము. ఆ రోజు చాలా ఇంపార్టెంట్ డే, అంతే. యూస్ చేసుకోండి. మళ్ళీ డిసెంబర్ 1 వస్తుంది మళ్ళీ ఆపర్చునిటీ మనకి. అండ్ ఆ రోజు అందరూ కాలభైరవ అష్టకం కూడా వినండి.